ఒకతను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత భార్యకు అనారోగ్యం వల్ల రోజు రోజుకి తన అందం తగ్గిపోతూ ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా మారిపోయింది. ఆవిడ తనలో తానే కుమిలిపోతూ నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో లేనో, నా ఈ రూపాన్ని చూసి నా భర్త నన్ను అసహ్యించుకుంటాడేమో, నన్ను వదిలి వెళ్లిపోతాడేమో అనే అనుమానంతో ఆమె ప్రశాంతంగా జీవించలేకపోతుంది. ఇంతలో ఒక రోజు ఆమె భర్త ఒక టూర్కి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో తన 2 కళ్ళు కోల్పోయాడు. ఈ కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని చేదోడు వాదోడుగా ఉంటూ ఆనందంగా జీవించసాగారు. కళ్ళు కనబడిన తన భర్తకు అన్నీ తానే ఉండసాగింది. కానీ రోజు రోజుకి ఆమె వ్యాధి మరింత ముదురుతూ తన అందం మచ్చుకనే కనిపించకుండా పోయింది. చివరికి ఒక రోజు ఆమె చనిపోయింది. అన్ని కార్యక్రమాలు విధిగా నిర్వహించిన భర్త వేరే ఊరికి ప్రయాణమవుతున్నాడు. ఇది చూసి అతను పొరుగింటి ఆయన ఇలా అడిగాడు, ఇన్ని రోజులు నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంది. ఇప్పుడు నీ భార్య బ్రతికి లేదు, నీకు కళ్ళు కనిపించవు, నువ్వు ఒంటరిగా కొత్త చోటుకు వెళ్లి ఎలా జీవించగలవు అని అడిగాడు. అప్పుడు ఆ భర్త, నాకు యాక్సిడెంట్ లో కళ్ళు పోలేదు, నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనిపించకపోతే నేను నిరాశ పడతానని బాధపడసాగింది. తన అనారోగ్యం కన్నా ఈ బాధ ఆమెను మరింత బాధ పెట్టసాగింది. మాటలతో ఆవిడ బాధను తీర్చలేనని నాకు అనిపించింది. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో నా భార్య బాధకు పరిష్కారం నాకు ఈ విధంగా తోచింది. అందుకే ఇన్ని రోజులు నాకు చూపు లేనట్లే అవుతూ ఉన్నాను. తను నాకు కళ్ళు కనపడవనే ఇబ్బంది నేను పడకూడదనే తాపత్రయంతో తన బాధనే పట్టించుకోవడం మానేసింది. తను బ్రతికినంత కాలం ఇద్దరం ఒకరికొకరు సంతోషంగా జీవించామని చెప్పాడు. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అతని భార్య ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు మరలా దిగులు పడడం ప్రారంభించింది. నేను చనిపోయిన తర్వాత చూపు లేని నా భర్తను ఎవరు చూసుకుంటారంటూ రోజు దిగులు పడుతూ ఉండేది. కానీ ఈ విషయాన్ని తన భర్తకి మాత్రం తెలియనివ్వలేదు. అయితే కొన్ని గంటల్లో ఆవిడ చనిపోతుందనగా అతను ఆవిడికి మందులు ఇస్తున్న సమయంలో, ఏమండి ఇక నేను బ్రతకను, నేను చనిపోతున్నందుకు నాకు ఏమాత్రం బాధ లేదండి, కానీ చూపు లేని మిమ్మల్ని ఈ స్థితిలో ఒంటరిని చేసి వెళ్లిపోతున్నందుకే బాధగా ఉందని కన్నీరు పెడుతున్న తన భార్యను చూసి, నన్ను క్షమించు, నేను గుడ్డివాడిని కాదు, అనారోగ్యం వల్ల రోజు రోజుకి పాడైపోతున్న నీ సౌందర్యాన్ని చూసి నీ మీద నా ప్రేమ తగ్గిపోతుందేమోనని నువ్వు నీలో నువ్వే దిగులు పడడాన్ని చూశాను. జరిగిన యాక్సిడెంట్ లో నా కళ్ళు పోయాయని నీకు అబద్ధం చెప్పానని అతను చెప్పగానే ఆ మాటలు విన్న అతని భార్య చాలా ఆనందపడుతూ, అమ్మయ్యా ఇప్పుడు నా మనసు తేలిక పడింది, చూపు లేని మీరు ఎలా బ్రతుకుతారనే బాధ నాలో ఉండేది, కానీ దేవుడి దయ వల్ల యాక్సిడెంట్ లో మీకు ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఈ జన్మకి ఈ ఆనందం చాలండి అని తన భర్తతో మాట్లాడుతూ అతని చేతుల్లోనే ప్రాణం విడిచింది. ఒకరిలో ఉండే లోటును తనదిగా భావించి సాగించే బాంధవ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆఖరికి ఆ జంట చనిపోయినా వారి బాంధవ్యాన్ని ఆదర్శంగా చెప్పుకుంటారు. భార్యాభర్తలు కలకాలం అన్యోన్యంగా జీవించడానికి కావాల్సిందేమిటో మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి.